Hello students, welcome to CS Academy platform. In this session we will discuss production technology for engineering assistant exam in AP Gram Award Sachivalaya. If you see the syllabus, here in last session I divided this total production technology into 3 parts. Okay, సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ మొత్తం వచ్చేసి 3 భాగాలుగా 3 పార్ట్స్గా విభజించాను లాస్ట్ సెషన్లో. సో వచ్చేసి ఎక్కువ మంది సివిల్ వాళ్ళకి వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ కొంచెం టఫ్గా ఉంటుందని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతుంటారు, మార్క్స్ తెచ్చుకోవడం కష్టం అని చెప్పేసి. ప్రొడక్షన్ టెక్నాలజీ చాలా ఈజీ, సో నథింగ్ టు వరీ. సో వచ్చేసి మేము ప్రతి టాపిక్ మీద వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీలో వీడియోస్ చేస్తాము. సో వచ్చేసి మీరు సిఎస్ అకాడమీని జస్ట్ ఫాలో అవ్వండి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను ఎగ్జామ్లో వచ్చేసి మినిమం 10 to 12 మార్క్స్ వచ్చేలాగా వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ మేము చేస్తాము. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 100 మార్క్స్. సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి చూస్తే 12.5 మార్క్స్. సో 12.5 మార్క్స్ రావు కాబట్టి సో వస్తే 12 మార్క్స్ రావాలా, లేకుంటే 13 మార్క్స్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే లాస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీలో లాస్ట్ సెప్టెంబర్ 2019లో జరిగిన ఎగ్జామ్లో టోటల్ వచ్చేసి మనకు 13 మార్క్స్ రావడం జరిగింది. 13 మార్క్స్. సో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది ప్రొడక్షన్ టెక్నాలజీకి. సో 13 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. టెక్నికల్లో వచ్చేసి 13%. ఓకే, సో టోటల్ 100 మార్క్స్లో 13% మనకు వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ రావడం జరిగింది. సో కాబట్టి సివిల్ స్టూడెంట్స్ ఈజీగా స్కోర్ చేయడం ఎలా, మెకానికల్ స్టూడెంట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ వచ్చేసి ఈజీగా అర్థమవుతుంది. సో కానీ సివిల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఇంకా ఈజీగా ఇంకా నీట్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ టెక్నాలజీలో టోటల్గా వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను ప్రొడక్షన్ టెక్నాలజీని. సో లాస్ట్ సెషన్ మీరు చూస్తే కన్నా సో 3 పార్ట్స్ అంతే. ఏంటంటే డివిజనింగ్ ప్రిపేరింగ్ అనమాట. సో డివిజన్ చేసుకుని ప్రిపేర్ అవుతే ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి మిషనింగ్ డివైడ్ చేశాను. సో ఫస్ట్ మిషనింగ్, సెకండ్ వెల్డింగ్, థర్డ్ వచ్చేసి కాస్టింగ్. సో ఈ 3 భాగాలు మాత్రమే, ఈ 3 పార్ట్స్ మాత్రమే మనకు ప్రొడక్షన్ టెక్నాలజీలో ఉన్నాయి. చాలా ఈజీ సబ్జెక్ట్ అసలు ప్రొడక్షన్ టెక్నాలజీ. చాలామంది భయపడుతుంటారు. సో నథింగ్ టు వరీ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మిషనింగ్ అనేది మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్. మనకు వచ్చేసి ప్రొడక్షన్లో మూడు మిషనింగ్ మెథడ్స్ ఉంటాయి, ప్రొడ్యూసింగ్ మెథడ్స్ ఉంటాయి. ప్రొడక్షన్ టెక్నాలజీ మీన్స్ ద టెక్నాలజీ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ రా మెటీరియల్. ఒక దగ్గర ఒక రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ అంటే ఏంటంటే మనకి ఏదైతే యూజ్ అవ్వకుండా ఖాళీగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక మెటల్ షీట్ ఉంది, ఒక స్టీల్ ప్లేట్ ఉంది అనుకుందాం. నా దగ్గర ఒక స్టీల్ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లేట్తో నేను ఏం చేయలేను. నాకు ఈ ప్లేట్తో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో వచ్చేసి నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలనుకోండి. సో నేనేం చేస్తాను, ఈ సైడ్స్ వచ్చేసి కట్ చేయడం అని చేస్తాను. ఈ సైడ్స్ ఈ విధంగా కట్ చేస్తాను. ఎస్ఆర్ను. సో ఈ సైడ్స్ ఈ విధంగా కట్ చేస్తే నాకు ఈ షేప్లో వస్తుంది. లేకుంటే దీన్ని మెల్ట్ చేసి అంటే కరిగించి ఇదే షేప్లో ఉన్నటువంటి అచ్చులో పోస్తే నాకు వచ్చేసి ఈ షేప్ రావచ్చు. ఎస్ఆర్ను. లేకుంటే ఈ పార్ట్స్ని వచ్చేసి డివైడ్ చేసి నేను వెల్డింగ్ చేయొచ్చు, ఇట్లా. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనకు మొత్తము 3 ప్రొడక్షన్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మిషనింగ్ మెథడ్, తర్వాత వెల్డింగ్, తర్వాత కాస్టింగ్. సో మిషనింగ్లో మనం ఏం చేస్తామంటే ఎండ్స్ని వచ్చేసి రిమూవ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ మెటల్ రిమూవల్ ప్రాసెస్. మనకు 3 ప్రొడక్షన్ మెథడ్స్ ఉన్నాయి, మిషనింగ్, వెల్డింగ్, కాస్టింగ్. సో ఓకేనా. సో మిషనింగ్ వచ్చేసి మెటల్ రిమూవల్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసి మనము రా మెటీరియల్ నుంచి ఫినిషింగ్ ప్రోడక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ దిస్ ఫర్ అప్లికేషన్ ఓరియంటెడ్గా యూజ్ చేసుకోవాలన్న ప్రోడక్ట్ రావాలంటే మనకు వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్. సో సెకండ్ వచ్చేసి వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో ఈ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ని ఇంకోటి ఏమని పేరు పిలుస్తారంటే ఫ్యాబ్రికేషన్ అంటారు. మెకానికల్ లాంగ్వేజ్లో ఫ్యాబ్రికేషన్ అంటారు వెల్డింగ్ని. సో ఎవరైనా వచ్చేసి టెక్నికల్గా మాట్లాడాలంటే సో వెల్డింగ్ చేసేవా అనకూడదు, ఫ్యాబ్రికేటెడ్ అయిందా, పార్ట్ ఫ్యాబ్రికేట్ అయిందా అని అంటారు అనమాట. సో కాబట్టి ఫ్యాబ్రికేషన్ అని కూడా అంటారు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి కాస్టింగ్. సో కాస్టింగ్ వచ్చేసి ఎర్లియస్ట్ ప్రొడక్షన్ మెథడ్. సో ఈ కాస్టింగ్లో మనం ఏం చేస్తామంటే మెటల్ని కరిగించి మెటల్ని మెల్ట్ చేసి దాన్ని వచ్చేసి అచ్చులో పోస్తాము. సో మనకు వచ్చేసి ఈ షేప్లో కావాలి కాబట్టి ఈ షేప్ యొక్క అచ్చును వచ్చేసి మనము ప్రిపేర్ చేసుకొని దాంట్లో వచ్చేసి మెల్ట్ అయినటువంటి మెటల్ని పోస్తే వచ్చేసి మనకు సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇవి 3 మెథడ్స్ మనకి ప్రొడక్షన్ మెథడ్స్. సో వచ్చేసి చాలా ఈజీ, ఏం మీరు భయపడాల్సిన పని లేదు. సో ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను సో ఈ సెషన్లో. సో వచ్చేసి లాస్ట్ సెషన్ మీరు వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ, హౌ టు ప్రిపేర్ ప్రొడక్షన్ టెక్నాలజీ అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వచ్చేసి దాన్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూస్తే ఈ సెషన్లో వచ్చేసి నేను టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి నేను కాస్టింగ్ గురించి డిస్కస్ చేస్తాను. చాలా ఈజీ వన్. సో కాస్టింగ్ వచ్చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ సెషన్లో కాస్టింగ్ గురించి డిస్కస్ చేస్తాను. ప్రొడక్షన్ టెక్నాలజీ. సో ప్రొడక్షన్ టెక్నాలజీలో సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాస్టింగ్. సో కాస్టింగ్ గురించి డిస్కస్ చేస్తాను. సో చాలా ఈజీ సబ్జెక్ట్ కాస్టింగ్.
ఓకేనా. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు కాబట్టి ఈ టాపిక్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మెనీ సివిల్ స్టూడెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ వీడియో నుంచి ఖచ్చితంగా వచ్చేసి మీరు ఒక అప్రిషియేషన్ అనేది ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మెటీరియల్స్ పీడిఎఫ్స్ మొత్తం పంపిస్తున్నాము. సో ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి కాస్టింగ్. సో వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ ది కాస్టింగ్. సో ఈ క్వశ్చన్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. నేను సబ్జెక్ట్తో పాటు క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను, నీట్గా వినండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే కాస్టింగ్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ కాస్టింగ్. సో కాస్టింగ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే, లిజన్ కేర్ఫుల్లీ, ద డెఫినేషన్ కూడా నోట్ చేసుకోండి మీరు. ద ప్రాసెస్ ఆఫ్ pouring the molten metal, the process of pouring the molten metal into the cavity made up of, that cavity is made up of this refracted mold, and it is allowed to solidify. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. డైరెక్ట్లీ డెఫినేషన్ కూడా అడిగడానికి స్కోప్ ఉంది మనకి ఎగ్జామ్లో. సో ఇక్కడ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే, ద ప్రాసెస్ ఆఫ్ పౌరింగ్ ద మోల్టెన్ మెటల్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మోల్టెన్ మెటల్? సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మోల్టెన్ మెటల్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఇక్కడ. సో సివిల్ స్టూడెంట్కి ఈ టెర్మినాలజీ తెలియదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో నీట్గా వినండి. సో ఈ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ఫస్ట్ దగ్గర నుంచి చూడండి. ఓకేనా. 2-3 సార్లు చూడండి మీకు అర్థం కాకపోతే. సో టైం స్పెండ్ చేయండి ప్రొడక్షన్కి. ఈజీగా 10 to 12 మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో కాబట్టి టైం స్పెండ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వర్డ్, మనకి మోల్టెన్ మెటల్ అనే వర్డ్ ఉంది. అసలు మోల్టెన్ మెటల్ అంటే ఏంటి? ఓకే. సో ఫస్ట్ ద మీనింగ్ ఆఫ్ మోల్టెన్ మెటల్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక మెటాలిక్ షీట్ ఒకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ నా దగ్గర, ఇది ఒక మెటల్ ప్లేట్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఒక స్టీల్ మెటల్ ప్లేట్ అనుకుందాం. ఓకేనా. సో ఈ స్టీల్ మెటల్ ప్లేట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎసార్ను సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎసార్ను. సో దీన్ని నేనేం చేస్తానంటే, సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఒక కొలిమి ఉంది. కొలిమి అంటే అందరికీ తెలుసు కదా. సో కరిగించే పార్ట్. ఓకేనా. ఏదైనా హీట్ చేసేదాన్ని కొలిమి అంటారు. సో మనకు వచ్చేసి పల్లెల్లో ఎక్కువ కొలిమి యూజ్ చేస్తుంటాం. సో నా దగ్గర వచ్చేసి ఒక ఫర్నేస్ అనేది ఉంది. ఫర్నేస్ అంటే ఏంటంటే, మనం ఏదైతే మెల్ట్ చేయడానికి, కరిగించడానికి యూజ్ చేస్తామో దాన్ని ఫర్నేస్ అంటాము. ఆ ఫర్నేస్లో వేసి దీన్ని వచ్చేసి నేను సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మెటల్ వచ్చేసి లిక్విడ్ స్టేట్కి వచ్చింది. లిక్విడ్ స్టేట్కి రావాలంటే మనం సమ్ హీట్ అనేది అప్లై చేయాలి కదా. సో ఎంత టెంపరేచర్ ఇవ్వాలి? సో ఇక్కడ వచ్చేసి స్టీల్కి వచ్చేసి కొంచెం వచ్చేసి బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా. సమ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే, సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి టెంపరేచర్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటే, ఐస్ క్యూబ్ వచ్చేసి లెస్ దెన్ 0 degrees సెంటిగ్రేడ్. ఎసార్నో. సో మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే అది వచ్చేసి ఐస్గా ఫామ్ అవుతుంది. సో వన్స్ మనం ఎప్పుడైతే దానికి వచ్చేసి హీట్ అప్లై చేస్తామో, సో అంటే 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర వచ్చేసి ఐస్, వాటర్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. ఎసార్నో. లిజన్ కేర్ఫుల్లీ. సో 0 degrees సెంటిగ్రేడ్ వద్ద మన వాటర్ వచ్చేసి ఐస్గా ఎగ్జిస్ట్ అవుతుంది, వాటర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. 2 రూపాలు ఉంటాయి అన్నమాట. సో వన్స్ 0 degrees క్రాస్ అవుతే టోటల్ ఐస్ వచ్చేసి వాటర్గా మెల్ట్ అవుతుంది. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ వచ్చేసి 0 degrees సెంటిగ్రేడ్ టు 1 degree సెంటిగ్రేడ్. ఎసార్నో. అంటే ఒక సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి టెంపరేచర్ వచ్చేసి మనము మెల్టింగ్ పాయింట్ అంటున్నాము. సో అక్కడే ఈ యొక్క స్టీల్ యొక్క సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అవ్వాల్సినటువంటి టెంపరేచర్ వచ్చేసి దాన్ని వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అంటారు. సో మెల్టింగ్ టెంపరేచర్ T ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Tm ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ ది సాలిడ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఫర్నేస్ యూజ్ చేసి దాన్ని లిక్విడ్ స్టేట్లోకి తీసుకొని వస్తున్నాము. ఈ మెటల్ ఏదైతే లిక్విడ్ స్టేట్లో ఉందో, ఈ మెటల్, లిజన్ కేర్ఫుల్లీ, ఈ మెటల్, సాలిడ్ మెటల్ ఏదైతే లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవుతుందో ఈ మెటల్ని వచ్చేసి మనం మోల్టెన్ మెటల్ అంటారు. సో మోల్టెన్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, ఇట్ ఈస్ ఏ మెటల్ ఇన్ లిక్విడ్ స్టేట్. దట్స్ ఇట్, నథింగ్ ఇస్ దేర్. ఓకే. మెటల్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ మోల్టెన్ మెటల్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ. సో మోల్టెన్ మెటల్ అంటే ఏంటంటే, మెటల్ని వచ్చేసి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేస్తే దాన్ని మోల్టెన్ మెటల్ అంటారు. సో ఇక్కడ చూస్తే మనకు డెఫినేషన్లో ద ప్రాసెస్ ఆఫ్ పౌరింగ్ అంటే ఏంటి? పోయడం. ద ప్రాసెస్ ఆఫ్ పౌరింగ్ ద మోల్టెన్ మెటల్ ఎక్కడ పోస్తున్నాము? ఇంటూ ద క్యావిటీ. అసలు ఈ క్యావిటీ అనే వర్డ్ మీనింగ్ ఏంటి ఇక్కడ? సో ఓకే. సో క్యావిటీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ వచ్చేసి మీరు నోట్ చేసుకోండి అసలు ఏంటి విషయం అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి క్యావిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చేసి ఈ షేప్లో వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ కావాలి అనుకుందాం. సో నువ్వేం చేయాలి?
ఈ విధంగా క్యావిటీ అంటే మనకు తెలుసు. సో మనకు వచ్చేసి టీత్లో క్యావిటీ వచ్చింది అంటుంటాం. క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ హోల్. ఓకే, సో మనం ఈ హోల్ అనేది టెక్నికల్గా వచ్చేసి క్యావిటీ అని పిలుస్తాము. ఓకే, టెక్నికల్గా క్యావిటీ అని పిలుస్తాం. డాక్టర్స్ హోల్ అనరు కదా, సో క్యావిటీ అని యూజ్ చేస్తారు వర్డ్. సో ఇక్కడ కూడా మనం వచ్చేసి మెకానికల్ టెక్నాలజీలో టెక్నికల్గా మనము ఈ హోల్ని వచ్చేసి క్యావిటీ అంటున్నాం. సో నా దగ్గర వచ్చేసి ఒక అచ్చులాగా ఉంది ఈ విధంగా. సో ఒక అచ్చులాగా ఈ విధంగా ఉంది. సో ఈ అచ్చులో వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ చూస్తే, సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేస్తాను. సో ఏదైతే నేను మోల్టెన్ మెటల్ తీసుకున్నానో ఆ మోల్టెన్ మెటల్ ఇందులో పౌర్ చేస్తాను. ఓకే, ఏదైతే నా దగ్గర మోల్టెన్ మెటల్ ఉందో ఆ మోల్టెన్ మెటల్ ఇందులో పౌర్ చేస్తాను నేను. సో పౌర్ చేసినప్పుడు ఇది ఒకటి ఉంది కదా, సో ఈ షేపు దీన్ని ఏమంటారంటే రెప్లికా అంటారు. రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఉన్నటువంటి సేమ్ షేప్లో నేను వచ్చేసి ఒక హోల్ని అరేంజ్ చేస్తున్నా. ఓకే, ఒక క్యావిటీని అరేంజ్ చేస్తున్నా. సో ఈ విధంగా మెయింటైన్ చేసిన దాన్ని క్యావిటీ అంటారు. సో ఏదైతే మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఉన్నటువంటి ఒక హోల్ని వచ్చేసి అరేంజ్ చేస్తే, హోల్ని వచ్చేసి మెయింటైన్ చేస్తే దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే క్యావిటీ అంటారు. సో క్యావిటీ అనేది మనం టెక్నికల్గా యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఎ హోల్ విచ్ వీ వాంట్ ద సేమ్ ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, మనకి ఏ ఫైనల్ ప్రోడక్ట్ అయితే కావాలో అదే షేప్లో నేను వచ్చేసి ఇక్కడ ఒక హోల్ అరేంజ్ చేస్తే దాన్ని వచ్చేసి క్యావిటీ అంటారు. నథింగ్ ఈజ్ దర్. ఓకే, సో మీకు క్యావిటీ అనే వర్డ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే డెఫినేషన్లో వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ పౌరింగ్ ద మోల్టెన్ మెటల్ ఇంటూ ద క్యావిటీ. ఈ మోల్టెన్ మెటల్ ఎక్కడ పౌర్ చేస్తున్నాము, ఎక్కడ పోస్తున్నాము? ఇంటూ ద క్యావిటీ. ఈ క్యావిటీలో ఎందుకు పౌర్ చేస్తున్నాము? మనకు ఆ షేప్ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ కావాలి కాబట్టి. ఓకేనా, సో అండ్ మేడప్ ఆఫ్ రిఫ్రాక్టరీ మెటల్. ఏంది ఇది? రిఫ్రాక్టరీ మౌల్డ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇందాక నీకు చెప్పినట్టు మేము, సో ఇక్కడ ఇలా చెప్పాను నేను, ఈ విధంగా వచ్చింది. సో ఓకేనా, సో లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్ ఇది టర్మినాలజీస్ అన్ని. సో ఇక్కడ చూస్తే దీన్ని వచ్చేసి రిఫ్రాక్టరీ మౌల్డ్ అంటారు. ఓకే, అసలు ఏంటి రిఫ్రాక్టరీ వుడ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చూస్తే ఈ యొక్క స్టీల్ యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. 700 to 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది అనమాట. సో ఇంత టెంపరేచర్ మనకి బయట అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ వచ్చేసి సమ్మర్లో 45 degrees వస్తేనే మనం వచ్చేసి ఎండకు తట్టుకోలేకపోతున్నాము. అలాంటిది 700 to 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత హీట్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎంత టెంపరేచర్ కావాలో దానికి ఆలోచించండి ఒకసారి. అంత టెంపరేచర్ వచ్చేసి నేను ఇక్కడ పోసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది వచ్చేసి కరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి కరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎస్ ఆర్ నో? సో దీన్ని వచ్చేసి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే రిఫ్రాక్టరీ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తాను. రిఫ్రాక్టరీ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ ద మెటీరియల్ విచ్ విత్స్టాండ్స్ టు హై టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ను విత్స్టాండ్ చేసుకుంటుంది. దానికి ఏం కాదు, 1500 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చినా కూడా దీనికి ఏం కాదు. సో అలాంటి మెటీరియల్స్ వచ్చేసి రిఫ్రాక్టరీ మెటీరియల్స్ ఆర్ రిఫ్రాక్టరీ మౌల్డ్ అంటారు. సో ఈ క్యావిటీ అనేది దేంతో ప్రిపేర్ చేస్తున్నాము? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రిఫ్రాక్టరీ మౌల్డ్. అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ. సో ద ప్రాసెస్ ఆఫ్ పౌరింగ్ ద మోల్టెన్ మెటల్ ఇంటూ ద క్యావిటీ. ఈ క్యావిటీ ఈజ్ మేడప్ ఆఫ్ దిస్ రిఫ్రాక్టరీ మౌల్డ్, అండ్ ఆఫ్టర్ పౌరింగ్ దిస్ మోల్టెన్ మెటల్ ఇంటూ దిస్ క్యావిటీ వీఆర్ అలవింగ్ ఇట్ టు ద సోలిడిఫై. సో మనం ఏం చేస్తున్నాం? అది సాలిడ్ అవ్వడానికి అలౌ చేస్తున్నాం, కొంచెం టైం ఇస్తున్నాం. సో ది టోటల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ casting. Nothing is there, just casting is nothing but it is the process of pouring the molten metal into the cavity that is made up of the refractory mold and it is allowed to solidify. That is nothing is there. Casting the definition. Okay, so మీకు వచ్చేసి కాస్టింగ్ అనే దాని మీద ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను. సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి కాస్టింగ్ అనేది ఏం లేదు, సింపుల్ టర్మినాలజీ అంతే. ఓకేనా, సో మీరు వచ్చేసి సివిల్ స్టూడెంట్స్ భయపడాల్సిన పనే లేదు. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్ కూడా. సో కేర్ఫుల్గా వినండి. సో నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ నోట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వీడియో చూడాలంటే కష్టం ఉంటుంది కాబట్టి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ముందు కూడా ఒకసారి వచ్చేసి వీడియోస్ మొత్తం ఒకసారి చెక్ చూసి వెళ్ళండి. సో మీకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాస్టింగ్ గురించి టోటల్గా డిస్కస్ చేస్తున్నాము. సో డెఫినేషన్ అయిపోయింది. సో ఇక్కడ ఈ కాస్టింగ్ అనేటువంటి వర్డ్ని వచ్చేసి ఇంకో పేరుతో పిలుస్తారు. అదేంటంటే ఫౌండరీ. ఓకే, సో మీకు వచ్చేసి హైదరాబాద్ అవేర్ ఉంటే కన్నా గన్ ఫౌండరీ అంటుంటారు. సో గన్ ఫౌండరీ ఎందుకని అంటానంటే, సో అక్కడ వచ్చేసి హైదరాబాద్ అబిట్స్ ఏరియాలో గన్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఒకప్పుడు. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కాస్టింగ్ మెథడ్ యూజ్ చేసి మనం వచ్చేసి గన్స్ ప్రిపేర్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో అబిట్స్ ఏరియాని మనం ఏమంటున్నామంటే గన్ ఫౌండరీ అంటున్నాము. సో ఫౌండరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది చూడండి, మీకు ఎవరైనా ఐడియా ఉంటే కన్నా. సో కాబట్టి అక్కడ వచ్చేసి ఫౌండరీ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేస్తాము ఈ కాస్టింగ్ అనేటువంటి యొక్క వర్డ్కి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అసలు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కాస్టింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్టింగ్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆప్షన్ ఏ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ బి సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ సి మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్, ఆప్షన్ డి మెటల్ అడిషన్ ప్రాసెస్. లిజన్ కేర్ఫుల్లీ.
ఈ ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తాడు. సో మనకి ఆప్షన్స్తో అవసరమే లేదు. ఆప్షన్స్ ఎప్పుడు చూడొద్దు. క్వశ్చన్ మీకు చూడగానే ఆన్సర్ గుర్తు రావాలి, ఎలా చదవాలి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకే, సో ఇక్కడ చూస్తే సో కాస్టింగ్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐ టోల్డ్ ఆల్రెడీ దట్ దెర్ ఆర్ 3 types ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆర్ దేర్. సో మిషనింగ్, దిస్ వెల్డింగ్, ఓకే, దట్స్ కాస్టింగ్. ఓకే, 3 types ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ చూస్తే మనకి ప్రైమరీ సెకండరీ అంటున్నాడు, ఇదేంటి? సో ఇప్పుడు పాయింట్ చెప్తాను. సో అసలు ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రా మెటీరియల్ ఉంది. ఈ రా మెటీరియల్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్డ్ షేప్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్క్యులర్ షేప్లో కావాలి. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని వచ్చేసి మెల్ట్ చేసి ఒక సర్క్యులర్ షేప్లోకి వచ్చేసి కన్వర్ట్ చేశాను, మెల్ట్ చేసి సాలిడిఫై చేశాను ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రా మెటీరియల్ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్లోకి కన్వర్ట్ చేశాము. సో ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ను సో నాకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి దీనిని ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో కాస్టింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ నా దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసి నేను రిక్వైర్డ్ షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి దీన్ని ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే, ఇక్కడ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఈ డయామీటర్ నేను ఎంత ప్రిపేర్ చేశానంటే సో 11 mm వచ్చేసి డయామీటర్ ప్రిపేర్ చేశాను అనుకోండి నా దగ్గర. కానీ నాకు కావాల్సిన షేప్ వచ్చేసి 10 mm డయామీటర్ యొక్క సర్క్యులర్ ఆబ్జెక్ట్ మాత్రమే కావాలనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ దీన్ని కరిగించి 10 mm చేయను. సో ఆల్రెడీ 11 mm చేశాను కాబట్టి నేను మిషనింగ్ అనేటువంటి వర్డ్ ఇచ్చేసి దీని చుట్టూ వచ్చేసి డయామీటర్ని వచ్చేసి 1 mm తగ్గిస్తాను. సో మెటల్ కటింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో కాబట్టి మిషనింగ్ అనేటువంటి దాన్ని వచ్చేసి సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఎందుకు సెకండరీ అంటున్నాము? ఆల్రెడీ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫస్ట్ మనం కాస్టింగ్ ద్వారా మనం వచ్చేసి ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ చేయాలి. సో కాస్టింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్సలెంట్ షేపు, ఎక్సలెంట్ డైమెన్షన్స్ అని చెప్పలేము. సో కాబట్టి మనకు వచ్చేసి రిక్వైర్డ్ ఫినిషింగ్ కావాలి కాబట్టి మిషనింగ్ అనే మెథడ్లో మనం ఏం చేస్తామంటే సో ఫినిషింగ్ చేయడం కానీ మెటల్ని రిమూవ్ చేయడం కానీ చేస్తాము. సో వచ్చేసి స్మూత్ ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో అందుకోసం మనం మిషనింగ్ అనేటువంటి ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ అనేది ఆఫ్టర్ కాస్టింగ్ తర్వాత యూజ్ చేస్తాం కానీ దాన్ని సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 2 వర్డ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో టెర్షరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి లేవు ఇక్కడ, ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ఉంటాయి. సో ఓకేనా? సో కాస్టింగ్ వచ్చేసి మనం ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు, సింపుల్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి జస్ట్ కాస్టింగ్ డెఫినేషన్ మాత్రమే కంప్లీట్ చేసాము. సో చాలా ఉంది నేర్చుకున్నది, చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. సో నథింగ్ టు వరీ. ఓకే, చాలా ఈజీ సబ్జెక్టు. సో క్వశ్చన్స్ కూడా నేను ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ కూడా పెడతాను నెక్స్ట్ సెషన్లో. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్టింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, అసలు మౌల్డ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, క్యావిటీ ఎలా వస్తుంది, ఏంటి కథా కమాషం మొత్తం తెలుసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి నా దగ్గర ఇది ఒక రా మెటీరియల్ ఉందనుకుందాం. ఇది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్. సో ఒక ఐరన్ కానీ ఏదో ఒకటి అనుకుందాము. ఓకే, ఈ యొక్క ఐరన్ అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ రా మెటీరియల్ని నేనేం చేయాలి, నాకు వచ్చేసి ఒక క్యూబికల్ షేప్లో వచ్చేసి కావాలి. మనకు కావాలి. అర్థమవుతుందా? కేర్ఫుల్గా వినండి. ఓకేనా? సో ఇక్కడ చూసే నాకు ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక క్యూబికల్ స్ట్రక్చర్ కావాలంటే నేనేం చేస్తున్నాను అంటే కాస్టింగ్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ను వచ్చేసి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి ఈ కాస్టింగ్ మెథడ్లో నేనేం చేయాలి, ఈ యొక్క రా మెటీరియల్ నేను మెల్ట్ చేయాలి. ఓకే, మెల్ట్ చేసిన తర్వాత క్యావిటీలో పౌచ్ చేయాలి. ఇప్పుడు క్యావిటీలో పౌచ్ చేయాలంటే ముందు నేను వచ్చేసి ఒక అచ్చును ప్రిపేర్ చేయాలి. సార్ను సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను లిజన్ కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఈ యొక్క క్యూబికల్ స్ట్రక్చర్ అనేటువంటిది నాకు కావాలి కాబట్టి ఈ క్యూబికల్ షేప్లో ఉన్నటువంటి ఒక హోల్ని వచ్చేసి నేను ప్రిపేర్ చేయాలి. సార్ను సో ఇక్కడ చూస్తే నేను యొక్క క్యూబికల్ స్ట్రక్చర్ నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యూబ్ను అరేంజ్ చేశాను ఈ విధంగా. ఓకే, ఈ క్యూబ్ను వచ్చేసి ఒక ఫ్లాట్ బల్ల మీద, ఒక టేబుల్ మీద వచ్చేసి అరేంజ్ చేశాను. ఓకే, సో కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో ఎలా ప్రాసెస్ ఏంటో చెప్తున్నాను, కాస్టింగ్ ఎలా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యూబికల్ ఆబ్జెక్ట్ వచ్చేసి నేను ప్రిపేర్ చేయాలనుకుంటే సో ఇక్కడ వచ్చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక క్యూబ్ని వచ్చేసి అరేంజ్ చేశాను. ఓకే, ఫస్ట్ ఒక క్యూబ్ని వచ్చేసి అరేంజ్ చేయడం జరిగింది. సో కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇది ఒక క్యూబ్ని వచ్చేసి ఎక్కడ పెట్టానంటే ఒక టేబుల్ మీద అరేంజ్ చేశాను. సో దీని మీద టేబుల్ మీద నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బాక్స్ ఏ షేప్లో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ అనుకోండి. ఈ బాక్స్కు టాప్ బాటమ్ రెండు వచ్చేసి ఓపెన్ సైడ్ రెండు వచ్చేసి తీసేసి చుట్టూ వచ్చేసి వాల్స్ మాత్రమే ఉన్నాయి, చుట్టూ గోడలు మాత్రమే ఉన్నాయి ఈ బాక్స్కి. ఓకేనా? సో
సో ఈ బాక్స్ని వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూబికల్ స్ట్రక్చర్ అనుకుంటే, ఇది ఒక క్యూబికల్ స్ట్రక్చర్ అనుకుంటే, ఈ క్యూబికల్ స్ట్రక్చర్ని ఇక్కడ పెట్టాను. ఓకే, ఈ యొక్క క్యూబికల్ స్ట్రక్చర్ని ఇక్కడ పెట్టేసి దీనిపైన వచ్చేసి బాక్స్ ఈ విధంగా అరేంజ్ చేశాను. దీనిపైన బాక్స్ ఈ విధంగా అరేంజ్ చేశాను. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ చెప్తున్నాను. సో కేర్ఫుల్గా చూడండి, ఇది ఒక క్యూబికల్ స్ట్రక్చర్. నేను దీన్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దీన్ని వచ్చేసి ఒక టేబుల్ మీద, ఒక ఫ్లోర్ మీద పెట్టిన తర్వాత దీనిపైన వచ్చేసి ఈ షేప్లో ఉన్నటువంటి ఒక బాక్స్ని వచ్చేసి నేను ఈ విధంగా అరేంజ్ చేస్తాను. ఈ విధంగా అరేంజ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ చుట్టూ బాక్స్ లోపల వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ పైన నేనేం చేస్తానంటే, ఈ ఆబ్జెక్ట్ పైన వచ్చేసి ఇది నేను రిఫ్రాక్టరీ మెటీరియల్ ఆర్ మౌల్డింగ్ శాండ్. ఈ మౌల్డింగ్ శాండ్ గురించి కూడా మనకు సిలబస్లో ఉంది. దీని గురించి చాలా నీట్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు అర్థం అవడం కోసం మౌల్డింగ్ శాండ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ క్లే అంటే మట్టి, శాండ్ ఇసుక ప్లస్ వాటర్, ఈ మూడు కలిపి వచ్చేసి మనము ప్రిపేర్ చేస్తాము. సో దాన్ని వచ్చేసి మౌల్డింగ్ శాండ్ అంటారు. సో దీని గురించి చాలా నీట్గా డిస్కస్ చేద్దాము సెషన్లో. ఓకేనా? సో ఈ మౌల్డింగ్ శాండ్ నేనేం చేస్తానంటే, ఈ మూడింటిని ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని తీసుకొని వచ్చేసి దీని మీద పౌర్ చేస్తాను. దీని మీద సో కంప్లీట్గా వచ్చేసి ఫిల్ చేస్తాను. కంప్లీట్గా ఫిల్ చేసి ర్యామ్ చేస్తాను. ర్యామింగ్ మనకు వచ్చేసి సో ఇక్కడ ఈ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 3D ఆబ్జెక్ట్ లాగా డ్రా చేస్తే సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ షేప్లోకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఈ షేప్లో ఉంటుంది. సో దీని లోపల నేనేం చేస్తానంటే, సో నీట్గా వచ్చేసి ర్యామింగ్ చేస్తాను. ర్యామింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో అదమడం అనమాట. సో గట్టిగా అది వచ్చేసి దీన్ని ఒక స్ట్రక్చర్ లాగా ప్రిపేర్ చేస్తాం. సో ప్రిపేర్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ శాండ్ పోసి మొత్తం వచ్చేసి ఈ మౌల్డింగ్ శాండ్ పోసి మొత్తం వచ్చేసి ర్యామింగ్ చేశాను. సో ర్యామింగ్ చేసిన తర్వాత ఒక మొత్తం వచ్చేసి ఇది మొత్తము ఆ యొక్క మౌల్డింగ్ శాండ్తో నిండి ఉంటుంది అనమాట. సో ఓకేనా? సో చూడండి, ఇది ఒక స్ట్రక్చరు. సో ఓకే, సో దీంట్లో వచ్చేసి నిండిన తర్వాత నేనేం చేస్తానంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే క్యూబ్ ఉంటుందో ఈ క్యూబ్ వచ్చేసి ఈ యొక్క మౌల్డింగ్ శాండ్కి ఇంకా అతుక్కొని పోయి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇది అతుక్కొని ఈ విధంగా ఉంటుందో సో దీన్ని వచ్చేసి నేను ఈ షేప్ ఈ విధంగా రొటేట్ చేస్తాను. ఈ విధంగా రొటేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, ఈ విధంగా రొటేట్ చేస్తే సో బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మౌల్డింగ్ శాండ్ ఉంటుంది. ఇటు సైడ్కి వచ్చేసరికి ఈ షేప్ వచ్చేస్తుంది. సార్ ఈ షేప్ని తీసుకొని వచ్చి కేర్ఫుల్గా వినండి. సో మౌల్డింగ్ ప్రాసెస్ కాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేస్తామో చెప్తున్నాను ఇక్కడ. ఈ షేప్ని తీసుకొని వచ్చి నేను ఈ విధంగా అరేంజ్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈ పేపర్ నుండి స్ట్రక్చర్ వచ్చేసి సో దీంట్లోకి వచ్చేసరికి ఈ ఆబ్జెక్ట్ నేను కింద పెట్టాను కాబట్టి ఎప్పుడైతే నేను రొటేట్ చేస్తానో ఇది పైకి వచ్చేస్తుంది ఈ ఆబ్జెక్ట్. ఎస్ఆర్నో? సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ క్యూబికల్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కింద ఉన్నది నేను ఎప్పుడైతే దీన్ని రొటేట్ చేస్తానో పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి మౌల్డింగ్ శాండ్ పోసాను ఇక్కడ నేను. మౌల్డింగ్ శాండ్లో క్లే, శాండ్, వాటర్ ఉంటాయి. సో ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్గా మౌల్డింగ్ శాండ్. ఓకే, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ నాకు క్యావిటీ కావాలి ఇక్కడ. ఎస్ఆర్నో? క్యావిటీ అంటే మీనింగ్ ఏంటి? హోల్. నాకు ఈ షేప్లో కావాలి కాబట్టి ఈ షేప్ యొక్క హోల్ కావాలి నాకు. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని వచ్చేసి దీనిపైన ఇటు సైడ్ వచ్చేసి ఒక నెయిల్, ఒక చీరను దీనికి వచ్చేసి కుచ్చి సో దీన్ని వచ్చేసి పైకి లాగేస్తాను. ఓకే, సో దీన్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక చీరను కుచ్చి దీన్ని ఇట్లా లాగేస్తాను పైకి. ఎప్పుడైతే లాగేస్తానో ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఈ క్యూబికల్ స్ట్రక్చర్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. ఒక క్యూబికల్ స్ట్రక్చర్ అనేది బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక క్యావిటీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ షేప్లో. ఎస్ఆర్నో? ఓకేనా? సో బిఫోర్ రిమూవింగ్ దిస్ క్యూబ్ని రిమూవ్ చేసే ముందు వచ్చేసి నేనేం చేస్తానంటే, దీన్ని ఇలానే ఉంచి ఈ యొక్క క్యూబ్ని వచ్చేసి ఇలానే ఉంచి సో దీనిపైన సేమ్ ఇలాంటి బాక్స్ ఇంకోటి ఇలాంటి బాక్స్ ఇంకోటి ఈ విధంగా అరేంజ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేస్తాను. ఈ విధంగా ఎలా అరేంజ్ చేస్తానంటే, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ సబ్జెక్ట్, ఏం లేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేస్తాను. సేమ్ ఇలాంటి బాక్స్ ఇక్కడ కూడా అరేంజ్ చేస్తాను. ఇలాంటి బాక్స్. ఓకే, ఇలాంటి బాక్స్ ఇక్కడే అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఒక స్ప్రూ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఒక స్ప్రూ అనేది ఈ షేప్లో వస్తుంది. ఈ షేప్లో ఒక స్ప్రూ అనేది వస్తుంది. ఓకేనా? దీన్ని ఇక్కడ అరేంజ్ చేసి ఈ బాక్స్లో అరేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మౌల్డింగ్ శాండ్ పోసి మొత్తం వచ్చేసి దీన్ని ర్యామింగ్ చేస్తాను. మౌల్డింగ్ శాండ్ మొత్తం పౌచ్ చేసి సో ర్యామింగ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ర్యామింగ్ చేసిన తర్వాత నీట్గా సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కూడా రిమూవ్ చేసేస్తాను. సో దీన్ని రిమూవ్ చేస్తాను. ఇది మళ్ళీ ఓపెన్ చేసేసి సో దీన్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఇది ఒక హోల్ స్ట్రక్చర్ లాగా ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఒక క్యావిటీ ఉంది. సో నాకు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మోల్టెన్ మెటల్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి రావాలి. ఎలా రావాలి? ఇక్కడ వచ్చేసి మీరు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ దీన్ని వచ్చేసి ఇక్కడే పెట్టచ్చు కదా అని. ఓకే, డైరెక్ట్ దీన్ని ఇక్కడే పెడితే ఏమవుతుందంటే,
సో ఇక్కడ ఫ్లో అనేది వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా దీంట్లో పడితే కన్నా వాల్స్ అనేటువంటి బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాల్స్ ఈ యొక్క వాల్స్ బ్రేక్ అయితే కన్నా మనకు కరెక్ట్ స్ట్రక్చర్ రాదు. సో కాబట్టి ఒక సైడ్కి పెట్టినప్పుడు సో ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లో నుంచి దీంట్లోకి పాసేజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము ఈ యొక్క రన్నర్ అనేటువంటి వర్డ్ ఇచ్చేస్తాం. రన్నర్ అనేటువంటి వర్డ్. సో ఈచ్ అండ్ ఎవరీ టెక్నాలజీ నేను చెప్తాను ఇక చూడ వినండి. సో రన్నర్ అనేటువంటి వర్డ్ ఇచ్చేస్తాము. సో ఇక్కడ చూస్తే ఇది మనకి టోటల్గా స్ట్రక్చర్ వచ్చేసింది. ఓకే, టోటల్గా స్ట్రక్చర్ వచ్చేసింది ఈ షేప్లో. ఓకే, నా ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మౌల్డింగ్ శాండ్ని ఇది మోల్టెన్ మెటల్ని వచ్చేసి నేను ఇక్కడ నుంచి పౌర్ చేస్తాను. మోల్టెన్ మెటల్ని నేను ఇక్కడ నుంచి పౌర్ చేస్తాను. ఈ మోల్టెన్ మెటల్ ఇలా వచ్చి దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో నాకు నిండిందో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫిల్ అయిందో లేదో తెలియాలి అంటే నేనేం చేయాలి, సైడ్ వచ్చేసి ఏదైనా ఒకటి అరేంజ్ చేయాలి. ఈ విధంగా సార్ను ఈ విధంగా అరేంజ్ చేస్తే ఎప్పుడైతే ఇది ఫుల్ అవుతుందో దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్గా బయటికి రాగానే మనకు ఒక ఇండికేషన్ అది. సో ఓకే, కంప్లీట్గా ఫిల్ అయింది అని చెప్పేసి సో ఈ విధంగా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు నేను టెర్మినాలజీ కంప్లీట్గా చెప్తాను. ఇంతవరకు వచ్చేసి జస్ట్ ప్రాసెస్ మాత్రం చెప్పాను. సో ఇప్పుడు టెర్మినాలజీ చెప్తాను. ఏదైతే బాక్స్ కింద ఉందో దీన్ని డ్రాగ్ బాక్స్ అంటారు. చాలా కేర్ఫుల్గా వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. డ్రాగ్ బాక్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ డ్రాగ్ బాక్స్ అంటారు. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ వినండి. ఓకే, దీన్ని డ్రాగ్ బాక్స్ అంటారు. సో దీన్ని వచ్చేసి కోప్ బాక్స్ అంటారు. ఓకే, కోప్ బాక్స్ అంటారు. దీన్ని వచ్చేసి ఏదైతే ఈ విధంగా అరేంజ్ అయ్యిందో దీన్ని వచ్చేసి స్ప్రూ అంటారు. స్ప్రూ. ఓకే, దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే పౌరింగ్ బేసిన్ అంటారు. ఓకే, పౌరింగ్ బేసిన్ అంటారు. కేర్ఫుల్గా వినండి. ఈ విధంగా ఎప్పుడైతే మనం మోల్టెన్ మెటల్ పోస్తామో ఈ యొక్క పాసేజ్ ఉంటుంది, ఒక దారి అనేది ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఏమంటారంటే రన్నర్ అంటారు. ఓకే, మీరు నీట్గా నోట్స్లో నోట్ చేసుకోండి. నేను రఫ్ చేసి మళ్ళీ దీన్ని చెప్పాలి ఇక్కడ. ఓకేనా, సో ఇది వచ్చేసి రన్నర్ అంటారు. ఏ పాయింట్ అయితే ఈ రన్నర్ తర్వాత ఏ పాయింట్ నుంచి అయితే కన్నా సో మనం వచ్చేసి ఈ యొక్క క్యావిటీలోకి అది మోల్టెన్ మెటల్ ఎంటర్ అవుతుందో ఈ యొక్క ఎంట్రీ పాయింట్ని గేట్ అంటారు. ఈ యొక్క ఎంట్రీ పాయింట్ని గేట్ అంటారు. మన ఇంటికి ముందు గేట్ ఎలానో ఎంట్రీ పాయింట్ ఎలానో సో ఈ యొక్క క్యావిటీలోకి ఎంటర్ అయినటువంటి లిక్విడ్ మోల్టెన్ మెటల్ వచ్చేసి గేట్ అంటారు. ఓకే, దీన్ని ఈ యొక్క షేప్ని వచ్చేసి క్యావిటీ అంటారు. సో దీన్ని వచ్చేసి మౌల్డింగ్ శాండ్ అంటారు. ఏదైతే ఈ యొక్క డ్రాగ్ బాక్స్కి కోప్ బాక్స్కి మిడిల్లో ఒక లైన్ ఉంటుంది, దీన్ని పాటింగ్ లైన్ అంటారు. ఓకే, పాటింగ్ లైన్ అంటారు. సో ఏదైతే మనకి లిక్విడ్ ఫిల్ అయిన తర్వాత మనకి ఇండికేషన్ ఒక రికగ్నేషన్ కోసం బయటకు వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫిల్ అయినటువంటి ఒక ఇండికేషన్. సో దీన్ని వచ్చేసి రైజర్ అంటారు. చాలా ఇంపార్టెంట్ రైజర్, దీని గురించి చెప్తాను. సో దీన్ని రైజర్ అంటారు. ఓకే, సో దీన్ని వచ్చేసి రైజర్ అంటారు. సో టోటల్గా వచ్చేసి మనకి ఇవన్నీ టెర్మినాలజీస్ వచ్చేసినాయి. సార్, సో ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తాం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాక్సెస్ తీసుకుంటే ఫస్ట్ బాక్స్ ఇది కోప్ బాక్స్, ఇది డ్రాగ్ బాక్స్. కోప్ బాక్స్ మీనింగ్ ఏంటంటే ద అప్పర్ బాక్స్ ఇన్ ద మౌల్డింగ్ కాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కోప్ బాక్స్. ఏదైతే అప్పర్లో ఉంటుందో టాప్లో ఉంటుందో దాన్ని కోప్ బాక్స్ అంటారు. ద బాటమ్ బాక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డ్రాగ్ బాక్స్. ఓకే, దేర్ ఈజ్ అనదర్ బాక్స్ దట్ ఈజ్ చీక్ బాక్స్ అనే ఇంకోటి ఉంటుంది. సో చీక్ బాక్స్ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్ ద కోప్ అండ్ డ్రాగ్ ఉంటుంది చీక్ బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి నెక్స్ట్ మనకు ప్యాటర్న్ టైప్స్లో వస్తుంది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి చీక్ బాక్స్. ఓకే, చీక్ బాక్స్ అనేది మనకు వచ్చేసి ఎక్కడ వస్తుంది, సో నెక్స్ట్ మనకు ప్యాటర్న్ టైప్స్లో వస్తుంది, అక్కడ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మనకు బాక్స్ గురించి అయిపోయింది. ఓకేనా, డ్రాగ్ బాక్స్ కింద ఉంటుంది, కోప్ బాక్స్ అప్పర్లో ఉంటుంది, టాప్లో ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండు బాక్సులు అయిపోయినాయి. ఓకే, నా ఇక్కడ చూస్తే మనకి మౌల్డింగ్ శాండ్ గురించి కూడా మనకు సిలబస్లో ఉంది. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఉంది. ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్ అండ్ ది ప్రాపర్టీస్ ఉంది సిలబస్లో. ఓకేనా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి వినండి నీట్గా. సో ఇది మౌల్డింగ్ శాండ్ గురించి. సో బాక్స్లో అయిపోయినాయి, కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్, చీక్ బాక్స్ అయిపోయింది. ఓకే, సో నీట్గా వచ్చేసి ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకుంటా ఉండండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి కోప్ బాక్స్, డ్రాగ్ బాక్స్, సో చీక్ బాక్స్ ఇవి అయిపోయినాయి. సో నెక్స్ట్ మౌల్డింగ్ శాండ్. సో మౌల్డింగ్ శాండ్ అంటే మీనింగ్ అని అంటే ఇట్ ఈస్ ఏ రిఫ్రాక్టరీ మౌల్డ్ అంటే ఇందాక చెప్పాను, ఏదైతే హై టెంపరేచర్ వరకు విత్స్టాండ్ చేసుకోగలదో దాన్ని వచ్చేసి మనకు రిఫ్రాక్టరీ మౌల్డింగ్ శాండ్ అని అంటారు. ఓకేనా, సో మౌల్డింగ్ శాండ్ మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, క్లే ప్లస్ శాండ్ ప్లస్ వాటర్. సో ఈ పర్సంటేజ్ ఏంటంటే క్లే వచ్చేసి 30% ఉంటే శాండ్ వచ్చేసి 70% ఉంటుంది.
సో ఇన్ బిట్వీన్ ఈ అడ్జస్ట్మెంట్ మధ్యలో వచ్చేసి వాటర్ ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి వేరీ అవుతుంటుంది. బేస్డ్ అపాన్ దిస్ వేరియేషన్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్స్. ఈ యొక్క వేరియేషన్ డిఫరెంట్ పర్సంటేజ్లో తీసుకుంటే మనకు డిఫరెంట్ మౌల్డింగ్ శాండ్ అనే పేర్లు వస్తాయి. సో అవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము, ఓకేనా. ఇక్కడ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇవి తెలియకపోతే నీకు కాస్టింగ్ గురించి ఐడియా రాదు. సో అందుకే ఫస్ట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటో ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది చిన్నగా, ఓకేనా. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ మనకి పార్టింగ్ లైన్ ఒకటి ఉంది. పార్టింగ్ లైన్ క్వశ్చన్ అడుగుతాడు ఈ విధంగా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్ విల్ డివైడ్స్ ది కోప్ అండ్ డ్రాగ్ బాక్సెస్? ఆప్షన్ ఏ పార్టింగ్ లైన్, ఆప్షన్ బి డివిజింగ్ లైన్, ఆప్షన్ సి ఇంటర్ లైన్, ఓకే. లైక్ దిస్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి పార్టింగ్ లైన్ అటువంటి వర్డ్ ఇచ్చేస్తాం. పార్టింగ్ లైన్, నాట్ ఏ డివిజన్ లైన్, నాట్ ఏ మిడిల్ లైన్, ఓకే, ఓన్లీ పార్టింగ్ లైన్. ఇది అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకి క్యావిటీ. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యావిటీ. క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ షేప్ వేర్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ప్రోడక్ట్ ఈజ్ వీఆర్ గెట్టింగ్. ఏదైతే మనకు హోల్ ఉంటుందో సో ఆ హోల్ ద్వారా మనం వచ్చేసి ఫైనల్ రిక్వైర్డ్ ప్రోడక్ట్ని పొందుతున్నాము. సో దాన్ని వచ్చేసి క్యావిటీ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఈజ్ ద ప్యాటర్న్? మనకి సిలబస్లో ఉంది. వాట్ ఈజ్ ప్యాటర్న్? వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఏంటంటే, సో ప్యాటర్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం క్యావిటీని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసినామో దాన్ని ప్యాటర్న్ అంటారు. ఇట్ ఈజ్ ఏ రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క సేమ్ షేప్ ఉండి అదే క్యావిటీని ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేసినటువంటి యొక్క ఆ పార్ట్నే వచ్చేసి ఆ యొక్క థింగ్నే వచ్చేసి మనము ప్యాటర్న్ అంటారు, ఓకే. చాలా కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద రెప్లికా. డైరెక్ట్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్? ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్, ఇట్ ఈస్ ఎ క్యావిటీ. సో చాలామంది వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో క్యావిటీ కదా మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేది అని చెప్పేసి మనం క్యావిటీని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేది వచ్చేసి ప్యాటర్న్, ఓకే. ఇట్ ఈజ్ ఎ రెప్లికా అంటే ఏంటి? సేమ్, ఓకే. సో ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాటర్న్, ఓకే. చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనేది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎందుకు వచ్చినాయంటే సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సింగిల్ పీస్ ప్యాటర్న్, డబుల్ పీస్ ఆర్ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్, 3 పీస్ ప్యాటర్న్, స్పీడ్ ప్యాటర్న్, ఓకే. దిస్ ఫాలో బోర్డ్ ప్యాటర్న్, స్కెల్టన్ ప్యాటర్న్, ఓకే. సో దిస్ గేటెడ్ ప్యాటర్న్, ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. అసలు ఈ ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్స్ ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో నీట్గా డిస్కస్ చేద్దాము. సో ఓకేనా. ఓకే, ప్రాపర్టీస్ ఏంటి, మౌల్డింగ్ శాండ్ ఏంటి అన్ని డిస్కస్ చేద్దాము. సో ఓకే, ఇక్కడ చూస్తే నెక్స్ట్ యొక్క పౌరింగ్ బేసిన్ అనేది ఇంకో పాయింట్ ఉంది. పౌరింగ్ బేసిన్. సో పౌరింగ్ బేసిన్ అంటే ఏంటంటే ద ఇనిషియల్ పాయింట్ వేర్ వీఆర్ పౌరింగ్ దిస్ మోల్టెన్ మెటల్ ఈజ్ కాల్డ్ పౌరింగ్ బేసిన్. సో బేసిన్ అంటే మీనింగ్ ఏంటి? మనం హ్యాండ్ వాష్ చేసుకున్న బేసిన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ బేసిన్, ఓకే. సో బేసిన్ ఎలా ఉంటుంది? ఈ షేప్లో ఒక సర్క్యులర్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ ఉంటుంది, ఓకే. సో అక్కడ వచ్చేసి మనం వాటర్ను క్లీన్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అందుకు సో అక్కడ వచ్చేసి వాటర్ అనేటువంటి లోపలికి వెళ్తుంటాయి. సో అట్లనే ఇక్కడ కూడా పౌరింగ్ బేసిన్, వాష్ బేసిన్ లాగా పౌరింగ్ బేసిన్లో మనం మోల్టెన్ మెటల్ వేస్తాము. సో అక్కడ వచ్చేసి మనం హ్యాండ్ వాష్ చేస్తాము. సో రెండు ఒకటే. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేస్తే వాటర్ లోపలికి వెళ్తాయి, ఇక్కడ మోల్టెన్ మెటల్ పోస్తే కానీ ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే మోల్టెన్ మెటల్ వచ్చేసి పౌర్ చేస్తామో దాన్ని పౌరింగ్ బేసిన్ అంటారు, ఓకే. సో పౌరింగ్ బేసిన్ నుంచి ఎంటర్ అవగానే లోపలికి ఒక స్ప్రూ అని ఉంటుంది. స్ప్రూ చాలా ఇంపార్టెంట్. ఇది మెకానికల్ స్టూడెంట్కి గేట్లో చాలా ఇంపార్టెంట్ స్ప్రూ కాన్సెప్ట్, ఓకేనా. సో వై ఇట్ ఈస్ ఇన్ దిస్ సర్క్యులర్ ఆబ్జెక్ట్, సిలిండ్రికల్ ఆబ్జెక్ట్, ఓకే. సిలిండ్రికల్ థింగ్లోనే ఎందుకు ఉంటుంది, ఓకేనా. సో క్రాస్ సెక్షన్ వేరీ ఎందుకు అవుతుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు సివిల్ వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏం అవసరం లేదంతా. సో స్ప్రూ చూస్తే ఇట్ ఈస్ ఎ వర్టికల్ పాసేజ్ వేర్ ఇన్ బిట్వీన్ దిస్ రన్నర్ అండ్ పౌరింగ్ బేసిన్, ఓకే. ఇన్ బిట్వీన్ రన్నర్ అండ్ పౌరింగ్ బేసిన్. ఒక్కోసారి సీక్వెన్స్ కూడా అడుగుతుంటాడు. సీక్వెన్స్ ఎలా అంటే ఫస్ట్ పౌరింగ్ బేసిన్లోకి వెళ్తుంది, పౌరింగ్ బేసిన్ తర్వాత స్ప్రూలోకి వెళ్తుంది, ఓకే. స్ప్రూ తర్వాత రన్నర్లోకి వెళ్తుంది, రన్నర్ తర్వాత గేట్లోకి వెళ్తుంది, గేట్ తర్వాత క్యావిటీలోకి వెళ్తుంది. పౌరింగ్ బేసిన్, పౌరింగ్ బేసిన్, స్ప్రూ, రన్నర్, గేట్, క్యావిటీ. సో ఇది ఒక సీక్వెన్స్ అనమాట. ఇదే సీక్వెన్స్లో ఇస్తారు క్వశ్చన్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ కరెక్ట్ అనొచ్చు. సో ఫస్ట్ ఏంటి? పౌరింగ్ బేసిన్, ఇది వచ్చేసి స్ప్రూ, ఇది రన్నరు, ఇది గేట్ ఎంట్రీ పాయింట్, తర్వాత క్యావిటీ. వేసారు. ఇంకా రాపాలంటే క్యావిటీ తర్వాత ఏమొస్తుంది? రైజర్ వస్తుంది. రైజర్ అనే వర్డ్లో నుంచి రైజ్ అవుతుంటుంది. ఎందుకు రైజ్ అవుతుంటుంది? ఎప్పుడైతే ఇది కంప్లీట్గా ఫిల్ అవుతుందో, కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత మనకు ఒక ఇండికేషన్ తెలియాలి అది కంప్లీట్గా ఫిల్ అయిందా లేదని. సో వన్స్ ఫిల్ అవగానే ఈ లిక్విడ్ వచ్చేసి ఇలా బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే బయటకు వస్తుందో మనకు ఒక ఇండికేషన్, ఓకే కంప్లీట్గా ఫిల్ అయింది అని చెప్పేసి. సో ఈ విధంగా రైజ్ అవుతుంది కాబట్టి దీన్ని రైజర్ అంటారు. ఎస్ అర్థం. సో ఇక్కడ చూస్తే రైజర్ వచ్చేసి మనకి టాప్ సైడ్లోనే పెట్టాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క షేప్ వచ్చేసి
నా యొక్క షేప్ వచ్చేసి ఈ షేప్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉందనుకోండి, నేను ఇక్కడ రైజర్ పెడితే ఇక్కడ ఫిల్ అవ్వగానే ఇది పైకి వచ్చేస్తుంది, ఇప్పుడు ఫిల్ అవ్వదు కదా. సో కాబట్టి రైజర్ అనేటువంటిది ఎక్కడైతే మనకు టాప్ సైడ్ ఉంటుందో అక్కడే పెట్టాలన్నమాట. సో ఇది రైజర్ గురించి. సో మనకి మౌల్డింగ్ శాండ్ అయిపోయింది, పాటింగ్ లైన్ అయిపోయింది, కోప్ అండ్ ట్రాక్ బాక్సెస్. సో ఇది టోటల్గా మనకు వచ్చేసి మనకి ఈ యొక్క కాస్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటి అని చెప్పేసి. సో క్వశ్చన్ ఇక్కడ అడుగుతాడు గేటింగ్ గురించి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ వేర్ ఎగ్జాక్ట్లీ మోల్టెన్ మెటల్ ఎంటర్స్ ద క్యావిటీ. ఎక్కడైతే ఎంటర్ అవుతుందో మోల్టెన్ మెటల్ క్యావిటీలోకి ఆ పాయింట్ని గేట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద యాక్చువల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది మోల్టెన్ మెటల్ ఇన్ టు ద క్యావిటీ ఈజ్ కాల్డ్ గేట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్స్ మొత్తం టెర్మినాలజీస్ మొత్తం నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకే ఈ వీడియో డిస్కస్ చేస్తాను మీ దగ్గర నుంచి. సో ఇక్కడ చూస్తే మనకి స్ప్రూ రన్నర్ గేట్. ఓకే, ఈ మూడింటి యొక్క ఏరియా రేషియోని మనం వచ్చేసి గేటింగ్ రేషియో అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ డైరెక్ట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ గేటింగ్ రేషియో. ఇదే రేషియోలో ఉండాలి. A1, A2, A3 ఆర్ ఏ స్ప్రూ, ఏ రన్నర్, ఏ గేట్. స్ప్రూ రన్నర్ గేట్, ద రేషియో ఆఫ్ స్ప్రూ రన్నర్ గేట్ ఈజ్ కాల్డ్ గేటింగ్ రేషియో. రివర్స్ అడుగుతుంటాడు ఒక్కోసారి. ఏ రన్నర్, ఏ స్ప్రూ, ఏ గేట్ అంటాడు, లేకుంటే ఏ గేట్, ఏ రన్నర్, ఏ స్ప్రూ అంటాడు, రివర్స్ ఇస్తుంటాడు. సో ఇదే సీక్వెన్స్లో ఉండాలి. దీన్ని గేటింగ్ రేషియో అంటారు. నోట్ చేసుకోండి ఈ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో చాలా ఇంపార్టెంట్ గేటింగ్ రేషియో. ఓకేనా. సో ఇవి టోటల్గా మనకి కాస్టింగ్ ఆర్ ఫౌండరీలో ఉన్నటువంటి టెర్మినాలజీ ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటి అనేది మొత్తం వచ్చేసి డిస్కస్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ను డిస్కస్ చేశాను. సో కంప్లీట్గా 100% మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనకు ఈ యొక్క క్యావిటీని ప్రిపేర్ చేయడానికి మనం ఏమి యూజ్ చేసాము, ప్యాటర్న్ యూజ్ చేసాము. ఏ విధంగా చేసాము, ప్యాటర్న్ యూజ్ చేసాము. ఈ ప్యాటర్న్ ఏంటి, ఎందుకు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ప్యాటర్న్ ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఏంది అసలు ఈ ప్యాటర్న్ ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేయాల్సి వచ్చింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏంటి, ఒక్కొక్క ప్యాటర్న్ యొక్క యూజ్ ఏంటి, ఒక్కొక్క ప్యాటర్న్ యొక్క అప్లికేషన్ ఏంటి, ఆ యొక్క ప్యాటర్న్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే మనకు సిలబస్లో వచ్చేసి ఆల్రెడీ నేను వచ్చేసి ఇప్పుడు డిస్కస్ చేసింది ప్యాటర్న్ టైప్స్కి వెళ్ళే ముందు మౌల్డింగ్ గురించి డిస్కస్ చేశాను. సో అసలు కాస్టింగ్ గురించి డిస్కస్ చేశాను ఇప్పుడు. సో కాస్టింగ్ యొక్క టెర్మినాలజీ గురించి డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఇదంతా మీరు చూస్తేనే, ఇదంతా మీకు అర్థమవుతానే నెక్స్ట్ కాస్టింగ్ యొక్క ప్యాటర్న్ టైప్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ. ప్యాటర్న్ ఎందుకు యూజ్ చేసాము, క్యావిటీని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసాము. ఈ క్యావిటీ ప్రిపేర్ చేయడానికి మనకు ప్యాటర్న్ యూజ్ అయింది కాబట్టి ఆ ప్యాటర్న్ యొక్క టైప్స్ ఇప్పుడు తెలియాలి మనకి. ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేస్తున్నామో నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి ఇక్కడ మౌల్డింగ్ శాండ్ గురించి చెప్పాను ఆల్రెడీ. సో 30% క్లే, 70% శాండ్, రిమైనింగ్ వచ్చేసి వాటర్ ఉంటుందని చెప్పేసి. ఓకే, సో ఈ మౌల్డింగ్ శాండ్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాము. వన్స్ కాస్టింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు వచ్చేసి డిఫెక్ట్స్ వస్తాయి. ఆ డిఫెక్ట్స్ ఎందుకు వస్తాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఫెక్ట్స్ ఇన్ కాస్టింగ్. సో అది వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో వచ్చేసి నేను మోస్ట్లీ వచ్చేసి త్వరగానే కంప్లీట్ చేస్తాను సిలబస్ మొత్తము. సో మీరు వచ్చి జస్ట్ ఫాలో అవుతుండండి. సో పేషెన్స్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ and make more subscribers to CS Academy. It will help us to do more number of videos for your engineering assistant exam. Okay, so మీరు వచ్చేసి ఎగ్జామ్లో ఇంకా మంచిగా మార్క్స్ స్కోర్ చేసి మంచి జాబ్గా సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.